వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వలసదారుల ఓటు బ్యాంకుతోనే దీదీ ఇంతకాలం బెంగాల్లో అధికారంలో ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ బెంగాల్లో ఆ మాటని రుజువు చేసే ప్రయత్నాలు చేస్తుందా? బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వస్తున్న రోహింగ్యాలు కావచ్చు, అట్లాగే బంగ్లాదేశీయులు కావచ్చు, బెంగాల్లో ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో ఆ సరిహద్దు ప్రాంతం నుంచి తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయేందుకు వేలాది మంది అక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దును దాటి పశ్చిమ బెంగాల్లోకి వచ్చి పశ్చిమ బెంగాల్ గుండా మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ దేశ పౌరులుగానే గుర్తింపు కార్డులు పొందారు. ఈ దేశ పౌరులుగానే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారతదేశ పౌరులుగానే రేషన్ తీసుకుంటున్నారు. భారతదేశ పౌరులుగానే జీవిస్తున్నారు. అంతెందుకు, భారత ప్రభుత్వం కావచ్చు, ఆయా రాష్ట్రాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కూడా వాళ్ళు సులువుగా తీసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు అడ్డుపడలేదు. కానీ ఎప్పుడైతే సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పశ్చిమ బెంగాల్లో, వచ్చిన తర్వాత ఏదైతే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటంటే, ఎవరైతే ఇక్కడ అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్లకు వాళ్ళే తామంతట తామే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని, లేదంటే మేము వాళ్ళని బలవంతంగా డిటెన్షన్ సెంటర్లలో పెడతామని, లేదంటే వాళ్ళకి ప్రభుత్వం ఇటువంటి సహకారం కూడా అందించదని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఇతర దేశాలు బంగ్లాదేశ్ నుంచి కానీ చొరబాటుదారులుగా వచ్చిన వ్యక్తులకు కానీ ఎవరైనా ఆశ్రయం కల్పించినా, ఇంటిని అద్దెకిచ్చినా వాళ్ళపైన 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తామని, చట్టపరంగా న్యాయపరంగా ప్రాసిక్యూట్ చేస్తామని కూడా సువేందు ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా భారతదేశంలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు దేశ సరిహద్దుకి వరుసగా చేరుకుంటున్నారు. సరిహద్దును దాటి వెళ్ళిపోయేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దు దగ్గర కాపలా కాస్తున్నారు. చాలామంది దగ్గర అక్కడికి వెళ్ళి మీడియా, నేషనల్ మీడియా చాలా అక్కడికి వెళ్ళి కొన్ని స్టోరీలు చేస్తుంది. నేను కొన్ని స్టోరీలు చూసిన తర్వాత నేను ఈ విశ్లేషణ చేస్తున్నాను. చాలామంది దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులతో పాటు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులతో పాటు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఎక్కువ మంది ఎవరైతే దేశ సరిహద్దులు దాటడానికి ప్రయత్నం చేస్తున్నారో బంగ్లాదేశీయులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డులు కనిపించడంతో ఈ వలసల వ్యవహారం అంతా ఇప్పుడు దీదీ మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఈ దేశ సరిహద్దులోకి చొచ్చుకొచ్చారో ఆ చొరబాట్లని ప్రోత్సహించిన వాళ్ళు, లేకపోతే ఆ వలసదారుల్ని భారతదేశం బార్డర్ లోపలికి తీసుకొచ్చిన వాళ్ళలో టీఎంసీ కార్యకర్తలు, టీఎంసీ నాయకుల పేర్లే చెప్తున్నారు. అక్కడున్న వలసదారులు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం 10 నిమిషాలు చాలు మేము బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడ్డానికి అని. ఎందుకంటే సరిహద్దు దాటేటప్పుడు చాలా సింపుల్గా భారతదేశంలోకి వచ్చారట. అక్కడ కొందరు బ్రోకర్లు ఉంటారంట సరిహద్దు వెంట. ఆ బ్రోకర్లంతా ఇదే దందాగా వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. అంటే బంగ్లాదేశ్లో ఎవరైతే ఉంటారో ఆ పౌరులని భారతదేశంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఒక బిజినెస్సే మొదలు పెట్టారు. ఆ సరిహద్దులో, బంగ్లాదేశ్ సరిహద్దులో దాదాపు 590 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్కి మధ్య ఉన్న సరిహద్దులో 590 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఫెన్సింగ్ లేదు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు కాపలాగా కాస్తారు. అయితే ఆ జవాన్లు అటు ఇటు కదలడమో లేకపోతే వాళ్ళు కొంత సైడ్ అవ్వడం వల్ల అవుతారో ఆ టైంలో వీళ్ళు చొరబాట్లు ఎవరైతే ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఇండియాలోకి వచ్చే వాళ్ళని లాగేసేవాళ్ళట. కేవలం 10 నిమిషాల్లో తీసుకొచ్చి భారతదేశం భూభాగంలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళట. ఇలా ఒక్కొక్క మనిషికి 7,000 నుంచి 8,000 రూపాయలు తీసుకొని వాళ్ళని భారతదేశ పౌరులుగా మార్చేసేశారు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ ముఠా ఎలా ఉండేదంటే, ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం ఇది భారతదేశానికి సంబంధించిన ముఠానే. బంగ్లాదేశీయుల్ని భారతదేశానికి తీసుకురావడానికి కారకులు ఎవరంటే ఇండియాలో ఉన్న ముఠానే. ఒక్కొక్క బంగ్లాదేశీయుడి దగ్గర లోపలికి తీసుకొస్తేందుకు 8,000, వాడు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు ఇస్తేందుకు 3,000, ఆ తర్వాత రేషన్ కార్డు ఇప్పించడానికి ఇంకో 2-3,000, ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డు ఇప్పించడానికి ఇంకో 2-3,000. ఇలా ఎవరున్నారో ఈ ముఠాలో అని చూస్తే కొందరు టీఎంసీ కార్యకర్తల పేర్లే బయటకు వస్తున్నాయట. ఆ టీఎంసీ కార్యకర్తల పైన చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం అక్కడ విచారణ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎక్కువగా మాల్దా, మురిదాబాద్లలో కొన్ని డిటెన్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడరో వాళ్ళని తీసుకెళ్లి ఆ డిటెన్షన్ సెంటర్లలో వేయాలని, ఆ తర్వాత బీఎస్ఎఫ్ జవాన్లకి అప్పగించాలని, ఆ తర్వాత వాళ్ళని బంగ్లాదేశ్లో వదిలేయాలని, వాళ్ళ దేశానికి పంపించాలని సువేందు అధికారి చాలా
క్లియర్గా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని అనే ఆలోచనలో ప్రస్తుతమైన బీజేపీ ప్రభుత్వం అటువంటి ఆలోచనలు లేదు. వీళ్ళని తీసుకెళ్ళి ఎవరైతే దొరుకుతారో భారత భూభాగంలో లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఎవరైతే బంగ్లాదేశీలు, రోహింగ్యాలు దొరుకుతారో వాళ్ళని తీసుకెళ్లి బీఎస్ఎఫ్ జవాన్లకు అప్పజెప్పి వాళ్ళ ద్వారా బార్డర్ అవతలికి పంపించే ప్రయత్నం చేయాలనే నిర్ణయమే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం పూర్తి మానవతా విలువలతో కూడిన నిర్ణయం అని కొందరు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎలా వచ్చారు వీళ్ళు ఎక్కువ మంది అంటే డబ్బులు ఇచ్చి వచ్చారు. కొందరు 2,000 రూపాయలు తీసుకొని కూడా భారతదేశంలోకి వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు 7,000, 8,000 తీసుకుంటూ ఒక్కొక్క మనిషికి, మరికొందరు 2,000 తీసుకున్నారు. ఇంకొందరు అయితే బీఎస్ఎఫ్ వాళ్ళ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో సరిహద్దుల్లో, ఆ సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతంలో నుంచి కూడా కొందరిని భారతదేశంలోకి తీసుకొచ్చారట. వాళ్ళు ఎక్కువ కాస్ట్ చేశారట, అంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నారు, దాదాపు 20,000 ఛార్జ్ చేశారు. అటువంటి వాళ్ళు కూడా మన దేశ సరిహద్దుల్లో ఉన్నారని చెప్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం అంతా ఇలాంటి మనుషుల లెక్క తీస్తుంటే ఎక్కువగా టీఎంసీ కార్యకర్తలు, టీఎంసీ నాయకులకే ఈ వ్యవహారం అంతా చుట్టుకోవడంతో ఒక్కసారిగా మమతా బెనర్జీ ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది రాజకీయంగా. ఎందుకంటే వలసదారులని ఓటు బ్యాంక్గా మార్చుకొని పశ్చిమ బెంగాల్లో దీదీ రాజకీయాలు చేసిందని, పశ్చిమ బెంగాల్లో ఈ రోహింగ్యాల ఓట్లతోటే ఇన్నాళ్ళు అధికారంలో ఉందని బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. ఎప్పుడైతే బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిందో ఇలాంటి అక్రమ వలసదారులను ఏరివేయటం మొదలుపెట్టడం, ఆ ఏరివేస్తున్న అక్రమ వలసదారులు కూడా టీఎంసీ కార్యకర్తల పేర్లే చెప్పడంతో ఊహించని రాజకీయ పరిణామాలు తలెత్తుతున్నాయి సరిహద్దుల్లో. అయితే వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే, విచిత్రంగా మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి సమస్య లేదు, టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు మాకు రేషన్ దొరికింది, ఉండడానికి ఇల్లు దొరికింది, చేయడానికి పని దొరికింది, అంతేకాదు వెస్ట్ బెంగాల్ నుంచి కర్ణాటకకు, కేరళకు వలస వెళ్ళి బతకడానికి అవకాశాలు దొరికాయి. ఎప్పుడైతే సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, వచ్చి 15 నుంచి 20 రోజులు కూడా కాలేదు, అటు ఇటు నెల రోజులు కూడా కాలేదు, ఈ నెలలోపే మా పైన ఒత్తిడి పెరిగింది, మాకు ఇండ్లు ఎవరు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎవరు ఇంట్లో అద్దెకుంచుకోవడానికి ఇష్టపడట్లేదు, మాకు ఇళ్లలో పనులు కూడా ఇవ్వట్లేదు, చాలామంది పని మనుషులుగా పనిచేస్తున్నారు, వడ్రంగి పని చేస్తున్నారు, చిన్న లేబర్గా పనిచేస్తున్నారు. వీళ్ళెవ్వరికీ ఊహించని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్తో, ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో వీళ్ళెవరు బంగ్లాదేశీలుగా గుర్తించిన వాళ్ళందరినీ పనిలోంచి తీసేశారు, ఇళ్లలోంచి తరిమేస్తున్నారు ఇప్పుడు అక్కడ. దీంతో ఒక్కసారిగా బార్డర్కి వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. మీరు చూడొచ్చు విజువల్స్లో, బార్డర్ దగ్గర వేలాది మంది కనిపిస్తున్నారు. వాళ్ళని బంగ్లాదేశ్కి పంపించమని వాళ్ళే వేడుకుంటున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళని బార్డర్ దాటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అసలు చిక్కుముడి ఏంటంటే, వీళ్ళు వలస వెళ్ళే వారిని తిరిగి తీసుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం సుముఖంగా లేదు. వీళ్ళ దగ్గర భారతదేశానికి సంబంధించిన ఆధార్ కార్డు ఉంది, భారతదేశానికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డు ఉంది, భారతదేశానికి సంబంధించిన రేషన్ కార్డు ఉంది, కానీ బంగ్లాదేశ్లో వాళ్ళు బంగ్లాదేశీలను ధృవీకరించడానికి ఏ ఒక్క పత్రం కూడా లేదు. ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఈ వ్యవహారాలన్నింటికీ టీఎంసీకి సంబంధం ఉందని, ఈ వ్యవహారాలన్నింటిలోనూ టీఎంసీ పాత్ర ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. ఏది ఏమైనా వలసదారుల ఓటు బ్యాంకుతో మమతా ఇన్నాళ్ళు అధికారంలో ఉంది అనే ఆరోపణని రుజువు చేసే విధంగా సరిహద్దుల్లో కనిపిస్తున్న బంగ్లాదేశీలు చెప్తున్న మాటలు అటువంటి పరిస్థితిని కలిగిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? నిజంగా మమతా బెనర్జీ ఇంతకాలం వలసదారుల ఓటు బ్యాంకుతోనే పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సిటీవీ. నా పేరు తిరుమల.